ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్లో క్రమశిక్షణ అంశం మరోసారి హాట్ టాపిక్గా మారిపోయింది. వరుసగా పార్టీ నేతలకు నోటీసులు, సస్పెన్షన్లతో కాంగ్రెస్లో రాజకీయ వేడి పెరుగుతూనే ఉంది. మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. మంత్రి కుమార్తె కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలపైన 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని చెప్పేసి కమిటీ అయితే ఆదేశించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పైన సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపైన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేలాగా సుస్మిత వ్యాఖ్యలు ఉన్నాయంటూ పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరి దీంతో అసలు ఈ వ్యాఖ్యలపైన మంత్రి కొండా సురేఖ వివరణ ఏమిటి, పార్టీ పరంగా ఆమె వైఖరి ఏమిటి అనేటువంటి అంశాలపైన 3 రోజుల్లో అయితే సమాధానం ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. అయితే ఇదే వ్యవహారం పైన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా తీవ్రంగా స్పందించారు. కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణకు ఎవరు కూడా అతిథులు కాదని తేల్చి చెప్పేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేలాగా సుస్మిత వ్యాఖ్యలు ఉన్నాయని మల్లు రవి అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పార్టీ నియమాలను ఎవరైనా సరే అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తప్పవని మల్లు రవి హెచ్చరికలు జారీ చేశారు. కొండా సుస్మిత వ్యవహారం పైన పూర్తి సమాచారాన్ని తెప్పించుకొని వాస్తవాలను పరిశీలించిన తర్వాత ఆమె పైన చర్యలు తీసుకుంటారని కూడా స్పష్టం చేశారు. దీంతో సుస్మిత పైన కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్నది ఇప్పుడు ఉత్కంఠంగా మారిపోయింది. మరోవైపు ఈ వ్యవహారం పైన కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఆరా తీసినట్లుగా సమాచారం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నుంచి పూర్తిగా నివేదికను కోరినట్లుగా తెలుస్తోంది. మరి దీంతో కొండా సుస్మిత వ్యాఖ్యల వ్యవహారం ఇప్పుడు కేవలం రాష్ట్ర స్థాయి వివాదంగా కాకుండా పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లినట్లుగా చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా కాంగ్రెస్లో వరుస వివాదాలు అవుతున్న నేపథ్యంలో కొండా ఫ్యామిలీ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కూడా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఇక పార్టీకి గుడ్ బై చెప్పేసి తిరిగి మరి గులాబీ గూటికే చేరేటువంటి ఆలోచనలో కొండా సురేఖ ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇప్పటికే కొండా సురేఖకు ఫోన్ చేసి పరిస్థితి గురించి ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక పోతున్నటువంటి కొండా సురేఖ మరి తొందరలో అయితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ చేరేటువంటి అవకాశం ఉన్నట్లయితే కార్యకర్తలు కూడా మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా పొంగులేటి వివాదంలో కొండా సురేఖ కూతురు సీఎం రేవంత్ రెడ్డి సోదరులపైన కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసిన ఆ విషయం తెలిసిందే. మరి తాజాగా కొండా సుస్మిత సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో వారు మరి పార్టీలో కొనసాగేలా లేరు అని చెప్పేసి కూడా చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే మరి ఇప్పటికే కొండా సురేఖకు కాంగ్రెస్ పార్టీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. మరి నోటీసులకు కొండా సురేఖ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా ప్రస్తుతం అయితే ఆసక్తికరంగా మారింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బబిత అందజేస్తారు. బబిత, కొండా సురేఖ వ్యవహారం రోజు రోజుకో ముదురుతా ఉంది తెలంగాణ రాజకీయాల్లో. అయితే మరి ఈ మధ్య కాలంలో టీపీసీసీ చీఫ్ అయితే కొండా సురేఖకు క్రమశిక్షణ నోటీసులు అందజేయడం ఒకవైపు, మరొక వైపు కేటీఆర్ కూడా ఆమెకు ఫోన్ చేసి ఆహ్వానం పలుకుతున్నటువంటి మరో ప్రచారం. అసలు మరి కొండా సురేఖ నిజంగా కాంగ్రెస్లోనే కొనసాగుతారా లేకపోతే బీఆర్ఎస్లోకి వెళ్తారా అనేటువంటిది, అందులో నిజమెంత, వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత బబిత?
ఎస్ రాధాకృష్ణ, కాంగ్రెస్ లో మరోసారి క్రమశిక్షణ కమిటీ టాపిక్ అయితే హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. అంటే వరుసగా పార్టీ నేతలకు నోటీసులు, సస్పెన్షన్లతో కాంగ్రెస్ లో అయితే రాజకీయ వేడి పెరుగుతోంది. ఇక రీసెంట్ గా చూసుకుంటే మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు అయితే జారీ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. మంత్రి కూతురు ఎవరైతే ఉన్నారో కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై 3 రోజుల్లో కూడా వివరణ ఇవ్వాలంటూ కమిటీ ఆదేశించింది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై అయితే సుష్మిత చేసిన వ్యాఖ్యలను పార్టీ అధిష్టానం అయితే చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది రాధాకృష్ణ. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై అయితే టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేలా సుష్మిత వ్యాఖ్యలు ఉన్నాయంటూ పార్టీ వర్గాలు అయితే ఇప్పటికే చాలా ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇక దీంతో ఈ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ వివరణ ఏంటి అంటే పార్టీ పరంగా ఆమె వైఖరి ఏంటి అలాగే అనే అంశాల్లో అయితే ఒక 3 రోజుల్లో సమాధానం ఇవ్వాలని అయితే క్రమశిక్షణ కమిటీ నోటీసులు అయితే జారీ చేసింది. ఇక ఇదే టాపిక్ పై కూడా కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా తీవ్రంగా స్పందించారు. అంటే కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్లయితే స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణకు ఎవరు అతీతులు కాదని కూడా ఆయన తేల్చి చెప్పారు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేలా సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా మల్లు రవి అయితే అభ్యంతరకరం వ్యక్తం చేశారు రాధాకృష్ణ. ఇక అంతేకాకుండా పార్టీ నియమాలను కూడా అది ఎవరైనా కావచ్చు అతిక్రమిస్తే మాత్రం చర్యలు తప్పవని కూడా మల్లు రవి అయితే హెచ్చరించారు. ఇక కొండా సుష్మిత వ్యవహారంపై అయితే పూర్తి సమాచారాన్ని తెప్పించుకొని అసలు నిజానిజాలు ఏంటి అనేవి కూడా పరిశీలించి తర్వాత కొండా సుష్మితపై కూడా చర్యలు తీసుకుంటామని అయితే మల్లు రవి అయితే స్పష్టం చేశారు. ఇక దీంతో సుష్మితపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని అయితే ప్రస్తుతం ఒక క్యూరియాసిటీ అయితే కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిందనే చెప్పొచ్చు రాధాకృష్ణ. అంటే మరి ఒకవైపు ఈ విధంగా అంటే వనపర్తి లీడర్ అయినటువంటి చిన్నారెడ్డి పైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఇట్లా ఓవైపు క్రమశిక్షణకు సంబంధించినటువంటి నోటీసులు, మరొక వైపు సస్పెన్షన్ల వేట, ఇవన్నీ కూడా మరి తెలంగాణ కాంగ్రెస్ను ఎటువైపు దారి తీసే అవకాశం ఉంటుంది? నిజంగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుందంట? ఇది కొంచెం అంటే లోపల ఉన్న ఇదే రాధాకృష్ణ, అంటే పార్టీ నేతల మధ్య అయితే ప్రజాప్రతినిధుల మధ్య అయితే సఖ్యత లేక ఒకరిపై ఒకరికి ఈగో ఉండటం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ వెరీ లిబరల్ వాళ్ళు అందరూ లిబరల్ లీడర్స్ కావడం, ఇటు రాజగోపాల్ రెడ్డి కావచ్చు, షబీర్ అలీ కావచ్చు, మనం చాలామంది లీడర్స్ని చూస్తూ వస్తున్నాము, జానారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ పార్టీ ఉన్నప్పటి నుంచే ముందు నుంచి పార్టీలో ఉన్న నాయకులు కాబట్టి ఇప్పుడు ఫైనల్గా కొండా సురేఖ విషయంకి వస్తే కూడా చాలా ఏళ్ళుగా వాళ్ళు పార్టీలో ఉండి పార్టీని నడిపిస్తున్న నాయకులు కాబట్టి ఎవరికి వారే అన్నట్టుగా ఉంటారు. కాబట్టి ఆ ఈగోస్ వల్లనే ఇవన్నీ గొడవలు కూడా జరుగుతున్నాయనే చెప్పొచ్చు. అయితే ఈ వ్యవహారంపై కూడా తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఆరా తీస్తున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. అయితే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నుంచి కూడా పూర్తి నివేదిక కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఎలాంటి ఇవి ఉన్నా కూడా కొండా సుష్మిత వ్యాఖ్యల వ్యవహారం అయితే ఇప్పుడు కేవలం రాష్ట్ర స్థాయి వివాదంగా కాకుండా ఇది ఢిల్లీ వరకు అంటే పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళినట్లయితే చర్చ జరుగుతోంది ప్రస్తుతం. అయితే ఇక ఇదిలా ఉండగా కాంగ్రెస్లో వరుస వివాదాలు అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మీరు అడిగినట్టుగానే కొండా ఫ్యామిలీకి కూడా కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా పార్టీ వర్గాల్లో అయితే జోరుగా చర్చ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తిరిగి ఆమె గులాబీ గూటికి చేరే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇప్పటికే కొండా సురేఖకి ఫోన్ చేసి పరిస్థితి గురించి ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో ఆమె అంటే ఇమడలేకపోతున్నారనే తొందరలో కూడా ఆమె బీఆర్ఎస్ పార్టీలోకి చేరే అవకాశం ఉన్నట్లు కూడా కార్యకర్తలు అయితే మాట్లాడుకుంటున్నారు రాధాకృష్ణ. ఇక గతంలో కూడా పొంగులేటి వివాదంలో కొండా సురేఖ కూతురు ఎవరైతే కొండా సుష్మిత ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి సోదరులపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసింది. అయితే ఇప్పుడు రీసెంట్గా ఆమె మళ్ళీ కొత్తగా సంచలన వ్యాఖ్యలు చేయడంతో వారు ఇక పార్టీలో కొనసాగేలా లేరని కూడా చర్చ కూడా నడుస్తోంది. అయితే ఇప్పటికే కొండా సురేఖకు కాంగ్రెస్ పార్టీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఇక ఈ నోటీసులకు కొండా సురేఖ ఎలా రియాక్ట్ అవుతారనేది అయితే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ బబిత.
మొత్తంగా చూస్తే ఇక్కడ పిల్లలు గిల్లుకుంటే తల్లులు జుట్లు పట్టుకొని కొట్టుకున్నట్లుగా వ్యవహారం కొనసాగుతోంది తెలంగాణ రాజకీయాల్లో. మరి ఈ వ్యవహారంలో ఇప్పుడు ఖచ్చితంగా అంటే కొండా సురేఖకు అయితే ప్రస్తుతం అయితే క్రమశిక్షణ నోటీసులు జారీ చేయడం అయితే ఖచ్చితంగా కొండా సురేఖ కూతురు సుస్మిత కారణంగా కనిపిస్తూ ఉంది. మరి ఇక ఆమె చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలే ఇప్పుడు కొండా సురేఖకు ఇక సస్పెన్షన్ వేటు కూడా కొనసాగే అవకాశం ఉందా అన్న కోణంలో అయితే రాజకీయ వర్గాల్లో అయితే హాట్ టాపిక్ నడుస్తూ ఉంది. చూడాలి మరి ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుంది అనేది మాత్రం.